హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నేను జోగులాంబ గద్వాల్ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి తెలియజేశాను. తాజాగా మరో 2 జిల్లాల పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి ఇంకా తక్కువ సమయం అయితే ఉంది. కంప్లీట్ నోటిఫికేషన్స్తో పాటు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. గతంలో మీరు ఇలా ఏవైనా ఉద్యోగాలకి అప్లై చేసుకున్నట్లయితే ఆయా జిల్లాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్స్ని ఓపెన్ చేసి వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు ఏమైనా రిలీజ్ చేశారా లేదని తెలుసుకోండి. ఆ అన్ని జిల్లాల వెబ్సైట్స్ని ఒకసారి మీరు ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారాన్ని అయినా సరే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయినట్లయితే ఉద్యోగాల సమాచారం అనేది వీడియోస్ కంటే ముందుగానే తెలుసుకోవచ్చు. వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే జాయిన్ అవ్వండి. ఇక తాజాగా రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేది చూసినట్లయితే ఫస్ట్ అనేది మంచిర్యాల జిల్లాలో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ జిల్లాలో ఆయుష్ డిపార్ట్మెంట్లో కాంపౌండర్ ఉద్యోగాలు అయితే కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. mancheriala.gov.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ నెల 9వ తేదీలోపు అప్లికేషన్ అనేది డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా యాడ్ చేసి మీరు అప్లికేషన్ అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులు చూసుకున్నట్లయితే టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఆయుర్వేదాలో 4, యునానీలో 2, హోమియోపతిలో 2, అలాగే న్యాచురోపతిలో ఒక పోస్ట్ ఉంది. అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులు. కాంపౌండర్ అనే ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో క్వాలిఫై అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే జూలై 1, 2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 సంవత్సరాల వరకు, అలాగే డిజబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మరికొన్ని చూసినట్లయితే వీటిలో లోకల్ రిజర్వేషన్ అనేది 80% పోస్టులకు వర్తిస్తుందని చెప్పారు. అంటే స్థానిక జిల్లా అభ్యర్థులకు ఇందులో 80% పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా 20% పోస్టులకి ఇతర జిల్లాల వారు కూడా పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. అంతా కూడా మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ. ఈ పోస్టులకి అప్లై చేసేవారు 300 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయినట్లయితే ఈ పోస్టులకి ఫీజు పే చేయకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ అయితే డిఎంహెచ్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మరో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నారాయణపేట జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ జిల్లాలో 34 పోస్టుల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్లో 2 దగ్గర వేరువేరుగా డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక దగ్గర జూలై 10 చివరి తేదీని ఇస్తే మరో దగ్గర జూలై 12 చివరి తేదీని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు జూలై 10 చివరి తేదీ అనుకొని అప్లై చేసుకునేందుకు ట్రై చేయండి. ఏమైనా డేటు 12 వరకు ఉంది అన్నట్లయితే అప్పటి వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ని డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్, సింగారం, ఎక్స్ రోడ్, నారాయణపేట్ డిస్ట్రిక్ట్ అనేటువంటి లొకేషన్కి వెళ్ళి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేస్తే 150 రూపాయలు, బీసీ వాళ్ళు అప్లై చేస్తే 200 రూపాయలు, ఓసీ వాళ్ళు అప్లై చేసినట్లయితే 300 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. డిఎంహెచ్ఓ నారాయణపేట్ అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఈ యొక్క ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. 34 వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి అర్హత కలిగిన వారి నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల ఎంపిక అయితే ఉంటుంది. 18 నుంచి 46 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎన్సీసీ,
అభ్యర్థులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది కండిషన్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే 10 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు కావాలంటే క్లియర్గా చదువుకోవచ్చు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకుని సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఇవి ఇక్కడ ఏవైతే అడిగారో అవన్నీ కూడా జతపరిచి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పాను కదా జూలై 12 అని కూడా ఒక దగ్గర ఇచ్చారని. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ఇచ్చారు ఈ పోస్టులకు సంబంధించి. ఇందులో జూలై 12 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 26 నుంచి 29వ తేదీ మధ్య రిలీజ్ చేసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే తీసుకుంటారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జూలై 30వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయితే చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. విసిసిఎంఎస్ పోస్ట్ అనేది ఒకటి ఉంది, ఎంఎల్హెచ్పి 6 ఉన్నాయి, స్టాఫ్ నర్స్ ఇక్కడ 4 ఇక్కడ 21 అనమాట. అంటే 2 డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. అంటే టోటల్గా స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ అనేవి 25 వేకెన్సీస్ ఉంటే ఎంఎల్హెచ్పి 6 పోస్టులు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ పోస్ట్ ఒకటి ఉంది, ఫిజిషియన్ పోస్ట్ ఒకటి ఉంది, టోటల్ 34 వేకెన్సీస్. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండాలి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఉండాలి, 52,000 రూపాయలు పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ఫిజిషియన్ జాబ్కి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అలాగే ఎండి జనరల్ మెడిసిన్ చేసి ఉండాలి, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి, 52,000 నుంచి 78,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. ఇక మెడికల్ ఆఫీస్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అంటే ఇది మనకి చూసుకున్నట్లయితే ఎంఎల్హెచ్పి పోస్టులనే క్వాలిఫికేషన్స్ ఆధారంగా శాలరీస్ అనేవి డిసైడ్ చేయడం జరిగింది. ఎంబీబీఎస్ వారు అనుకోండి వాళ్ళకి 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. అదేవిధంగా బీఏఎంఎస్ పూర్తి చేసినటువంటి వాళ్ళు అయినట్లయితే 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక స్టాఫ్ నర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే బీఎస్సీ నర్సింగ్ చేసి 2020 ఆ తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. అయితే వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్ ప్రకారం శాలరీ ఇస్తున్నారు. అయితే 2020 కంటే ముందు పూర్తి చేసిన వాళ్ళకి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. కానీ వాళ్ళు తప్పనిసరిగా బీఎస్సీ నర్సింగ్తో పాటు టీఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, అదే నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ ఉండాలి, అలాగే సిపిసిహెచ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలన్నమాట. 2020 కంటే ముందు పూర్తయిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ లేకపోతే ఈ ఎంఎల్హెచ్పి పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు. కానీ స్టాఫ్ నర్స్ పోస్టులకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక మనం చూసుకుంటే జిఎన్ఎం వాళ్ళకి కూడా సేమ్ అన్నమాట. వాళ్ళు కూడా సిపిసిహెచ్ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు. 29,900 రూపాయల శాలరీ ఉంటుంది. స్టాఫ్ నర్స్ జాబ్స్కి మాత్రం ఈ యొక్క ఏవైతే సిపిసిహెచ్ ఉందో అది అవసరమైతే లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్ పోస్ట్కి ఓన్లీ జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేస్తుంటే సరిపోతుందన్నమాట. శాలరీ కూడా సేమ్ అయితే ఉంటుంది. ఇక విసిసిఎంఎస్ అంటే వ్యాక్సిన్ అండ్ కోల్డ్ చైన్ మేనేజర్ అనే జాబ్ ఉంది. ఇది అవుట్సోర్సింగ్ జాబు. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 22,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా తాజాగా 2 జిల్లాల పరిధిలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్స్ అనేవి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంది అని అనిపించినట్లయితే త్వరగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా జిల్లాల్లో నోటిఫికేషన్స్ ఉంటే నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.